అందరూ ఉన్నప్పుడు నడుము గిల్లుదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? బాగా చెప్పండి అమ్మా. చెప్పి నాకు ఇసుగు వచ్చేసిందంటే. ఎక్కడున్నావు? ఏంటి అలా టెన్షన్గా మాట్లాడుతున్నావు? ఏమైంది? కారులో ఉన్నానే. ఇక్కడ స్టీరింగు, క్లచ్, బ్రేకు, యాక్సిలేటర్ అన్ని దొంగలు ఎత్తుకుపోయారు. ఎలా రావాలో అర్థం కాక వస్తున్నానే. ఏంటి మళ్ళీ మందు తాగావా? ఒక్క పెగ్గేసా. అయినా నేను కారు గురించి మాట్లాడితే నువ్వు మందు గురించి మాట్లాడతావేంటి? అంకమ్మ, ముందా వెనక సీట్లోంచి ముందు సీట్లోకి రా, అన్నీ కనిపిస్తాయి. నమస్తే డాక్టర్ సాబ్. నమస్తే, కూర్చో. డాక్టర్ సాబ్, నేను ఏం చూసినా రెండు గంటలాడుతున్నది. ఎవరిని చూసినా ఒకరిని చూస్తే రెండు గంటలాడుతున్నాయి. జర చూడు. మీ నలుగురికి అదే ప్రాబ్లమా? ఏంటి మన పని మనిషి లక్ష్మి ఫోన్ చేసింది. ఏం చెప్పింది? అందరూ ఆన్లైన్ లోనే పనిచేస్తున్నారంట, అది కూడా ఆన్లైన్ లోనే పనిచేస్తుందట. ఆన్లైన్ లో ఎలా పనిచేస్తుంది? వీడియో కాల్ చేసి ఇల్లు ఎలా తోడాలి, గిన్నెలు ఎలా తోమాలి, బట్టలు ఎలా ఉతకాలి అన్ని చూపిస్తుందంట. అలా మనల్ని చేసుకోమంటుంది. జీతం మాత్రం తన అకౌంట్ లో వేసిమంటుంది. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టిస్తే, దయ్యం అన్ని చోట్ల ఉండలేక రేపు చెప్తా. హలో, కళ్ళు తాగినోడు కైలాసం పోతాడు, సార తాగినోడు స్వర్గం పోతాడు, బ్రాండ్ తాగినోడు బ్రహ్మలోకం పోతాడు, విస్కీ తాగినోడు విష్ణులోకం పోతాడు. నువ్వేమన్నా తాగుతావా? నేనేం తాగనరా. ఏం తాగినోడు యమలోకం పోతారా? పోనీ ఏం కావాలి.